స్థానిక సంస్థల ఎన్నికలను కాంగ్రెస్ ప్రభుత్వం ఎప్పుడు నిర్వహిస్తుందా అని ఇతర పార్టీలు ఎదురు చూస్తున్నాయి. ప్రభుత్వంపై ప్రజల్లో ఎంత అసంతృప్తి ఉందో తాము చూపిస్తామని ఆ పార్టీలు సన్నద్ధమవుతున్నాయి. అయితే కాంగ్రెస్ ప్రభుత్వానికి స్థానిక ఎన్నికలు నిర్వహించే ఉద్దేశం లేదని తాజా పరిణామాలను బట్టి నిరూపితమవుతోందన్న అభిప్రాయం వినిపిస్తోంది. అత్యంత క్లిష్టమైన రిజర్వేషన్ల అంశాన్ని ఎన్నికలతో ముడిపెట్టడమే పెద్ద కుట్ర అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. 42% బీసీ రిజర్వేషన్లు కల్పించిన తర్వాతే స్థానిక ఎన్నికలు నిర్వహిస్తామని ప్రభుత్వం ప్రకటించింది. డిక్లరేషన్ కూడా ఇచ్చింది. కానీ ఉండే రిజర్వేషన్లను పరిమితి పెరిగిపోయిన కారణంగా సుప్రీంకోర్టు కొట్టివేసింది. ఈ కారణంగా న్యాయపరంగా అయితే 42% రిజర్వేషన్లు సాధ్యం కాదు. అందుకే రేవంత్ ప్రభుత్వం ఓ డెడికేటెడ్ కమిషన్ను నియమించింది. ఆ కమిటీ రిపోర్టు ద్వారా రిజర్వేషన్లు కల్పించి ఎన్నికలు నిర్వహించాలనుకుంటున్నారు. ఆ కమిటీ రిపోర్టు ఫిబ్రవరిలో వచ్చేలా చూడాలనుకుంటున్నారు. రిపోర్ట్ ఇచ్చిన తర్వాత వేగంగా ముందుకెళ్లేలా చూడాలనుకుంటున్నారు. రిజర్వేషన్లు కల్పించిన తర్వాత ఎవరైనా మళ్లీ కోర్టులకు వెళ్తే చిక్కులొస్తాయి. ఎన్నికల ప్రక్రియ ఆగిపోతుంది. కోర్టుకు వెళ్లరు అని ఆశించటం కూడా సాధ్యం కాదు. అందుకే న్యాయపరమైన చిక్కులు రాకుండా రిజర్వేషన్ల సంగతి తేల్చాల్సి ఉంది. రిజర్వేషన్లతో స్థానిక ఎన్నికలను ముడిపెట్టినప్పుడే అసలు వివాదాల్లోకి నెట్టి ఎన్నికలు నిర్వహించకూడదన్న ఆలోచనలోకి వచ్చారన్న అనుమానాలు వచ్చాయి. ఇప్పుడు అదే విషయం స్పష్టమవుతోంది. 42% రిజర్వేషన్లు గతంలో స్థానిక సంస్థల్లో బీసీలకు ఉండేవి. అయితే సుప్రీంకోర్టు అప్పట్లో ప్రత్యేక అనుమతి ఇచ్చింది. తర్వాత విచారణ జరిపి రిజర్వేషన్లు చట్టపరిధిలో 50% లోపే ఉండాలని స్పష్టం చేసి ఆ అనుమతిని తర్వాత కొట్టివేసింది. దాంతో అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వానికి ఏం చేయాలో అర్థం కాలేదు. చట్ట ప్రకారం రిజర్వేషన్లు కల్పించి ఎన్నికలు పూర్తి చేశారు. ఇప్పుడు డెడికేటెడ్ కమిషన్ ద్వారా ఆ రిజర్వేషన్లను కల్పించడం న్యాయపరంగా సాధ్యం కాదు. అయితే రాజకీయ పార్టీలు చట్టంతో సాధ్యం కాదు కాబట్టి తాము రాజకీయంగా సీట్లను 42% కల్పిస్తామని చెప్పి ముందుకు వెళ్లవచ్చు. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం మాట తప్పినట్లుగా అవుతుంది. దాదాపుగా 7-8 నెలల నుంచి వచ్చే నెలలోనే స్థానిక ఎన్నికలు అన్న ప్రచారం చేస్తూ వస్తున్నారు. కానీ ఇప్పటికీ ఏం చెయ్యాలన్న దానిపై స్పష్టత లేకుండా పోయింది. పథకాలు ఇతర వాటి సంగతి ఎలా ఉన్నా అసలు సమస్య రిజర్వేషన్లతోనే వస్తోంది. ఈ చిక్కుముడి వీడటం అంత తేలిక కాదని తేలిపోయింది. స్థానిక ఎన్నికలు పూర్తయితేనే కేంద్రం నుంచి రావాల్సిన నిధులు వస్తాయి. అందుకే ప్రభుత్వం మరింత ఒత్తిడికి గురవుతోంది. మున్సిపాలిటీలు, పంచాయతీల్లో ఇప్పుడు స్పెషల్ ఆఫీసర్ల పాలన సాగుతోంది. ప్రభుత్వంపై వ్యతిరేకత బయటపడకుండా ఉండటానికి ఎన్నికలు నిర్వహించడం లేదన్న విమర్శలను కాంగ్రెస్ ఎదుర్కోవాలి. న్యాయపరంగా సాధ్యం కాని రిజర్వేషన్ల అంశాన్ని ఎన్నికలతో ముడిపెట్టడం వల్లనే ఈ సమస్య వచ్చింది. ఒకవేళ రిజర్వేషన్లను అలా కల్పించకుండా ఎన్నికలు నిర్వహిస్తే బీసీల నుంచి ఆగ్రహం ఎదుర్కోవాలి. మొత్తంగా కాంగ్రెస్ ఏదో చేయాలనుకుని నిండా ఇరుక్కుపోయింది. Please do subscribe to 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 KTV Telugu. KTV Telugu. KTV Telugu. KTV Telugu. KTV Telugu. KTV Telugu. Please do subscribe to KTV Telugu.